హాయ్ అందరికీ వెల్కమ్ టు రితీసా వ్లాగ్స్. ఈరోజు నేను తోప చేస్తున్నాను. తోప అంటే చాలామందికి తెలియకపోవచ్చు, మా సైడ్ సోడిపిండి తోప అని అంటాం. అది నేను రాగి పిండితోని తోప చేస్తున్నాను అనమాట. దానికోసం నేను కొంచెం బౌల్ తీసుకొని అందులో నీళ్ళు వేసి బాగా మరిగిన తర్వాత బెల్లం ఒక కప్పు వేసాను. బెల్లం కరిగిన తర్వాత దీనికి పాకం ఏమీ అవసరం లేదు. బెల్లం కరిగిన తర్వాత ఆ కరిగిన బెల్లం వాటర్లోనే సోడిపిండి అది రాగిపిండి ఒక కప్పు వేసాను. నాకు ఆ వాటర్కి కొంచెం తక్కువే పడింది పిండి. బాగా కలుపుకోవాలి. ఎలా అంటే ఉండలు లేకుండా నేను చూపించిన విధంగా ఇలా గరిటతో తిప్పుకోవాలి. మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే దాంతో కూడా తిప్పుకోవచ్చు. నీట్గా ఉండలు లేకుండా చక్కగా కలుపుకోవాలన్నమాట. నీట్గా ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా చూపించిన విధంగా ఉండలుగా ఉంటే బాగోదు. సో ఇలా ఉండలు లేకుండా కలుపుకున్న రాగి ముద్దని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఒక కళాయి పెట్టి అందులో నేను 2 స్పూన్స్ నెయ్యి వేసాను అనమాట. నెయ్యి వేసి ఈ తోప అనే ఈ ముద్దని కూడా నేను అందులో వేసి కొంచెం పచ్చివాసన అది పోయేంత వరకు బాగా కలుపుకున్నాను. నెయ్యిలో వేయటం వల్ల చాలా మంచిదనమాట. నడుముకి బలం. ఈ తోప తినటం వల్ల నడుముకి బలం. పీరియడ్స్ టైంలో చాలామందికి పెయిన్ వస్తుంది కదా, దానికోసం అని చెప్పి ఇది చాలా మంచిది. ఇది తింటే ఆరోగ్యం కూడా చాలా మంచిది. రాగి ముద్దని తినటం వల్ల నాకు చిన్నప్పటి నుంచి అమ్మ అలవాటు చేశారు బాగా. ఎప్పుడైనా నాకు పెయిన్ వచ్చినప్పుడల్లా ఇది తింటూ ఉంటాను. నాకు కొంచెం రిలీఫ్ ఇస్తుంది. నాకు ఇందులో హనీ వేసుకొని తినటం అలవాటు. ఇది ఫ్రెష్ హనీని చెట్టు నుంచి తీసింది అమ్మ వాళ్ళు ఇచ్చిందనమాట. నేను దాంట్లో వేసుకొని తింటున్నా. మీకు ఇష్టం ఉంటే ఇలా తినొచ్చు, లేకపోతే లేదు. బట్ ఇది వీక్లీ 1 టైం అయినా తింటే చాలా మంచిది ఫ్రెండ్స్. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.